ఏవి రంగనాథ్ సార్ ఒకసారి చూడండి. హైడ్రా కమిషన్ చైర్మన్ మన ఏవి రంగనాథ్ సార్ గారికి ఇది విజ్ఞప్తి. ఒకసారి చూడండి అక్కడ క్లియర్ కట్‌గా కనపడుతుంది మనకొక కెమెరామాన్ కొంచెం దాన్ని జూమ్ చేయండి ఆ దగ్గరికి. ఆ వాటర్ లెవెల్ కనపడుతుంది గదా! అదేంటో కాదు హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్‌కి ఆనుకొని ఇక్కడొక ప్రహరీ కనపడుతుంది గదా! ఈ గోడ. ఈ ప్రహరీ గోడ ఒక మనిషి ఎక్కి చూడలేనటువంటి హైట్ కట్టిన గోడ ఇది. ఒకసారి చూడండి. సో, ఇదంతా ఎవరికి సంబంధించిందో తెలుసా? రైట్. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఆఫ్ కేవీపీ రామ్‌చందర్. ఒకప్పుడు మనందరికీ తెలిసిందే కదా! కేవీపీ రామ్‌చందర్‌కి సంబంధించినది ఇది ఈ ఫార్మ్ హౌస్ అన్నమాట. సో, ఈ వాటర్ అంటే ఈ ఎఫ్‌టిఎల్‌కి సంబంధించి బఫర్ జోన్ ఏదైతే ఉందో సో, దానికి ఆనుకొని ఇదంతా కూడా కబ్జర్వ్ చేసి క్లియర్ కట్‌గా కనపడుతుంది. కబ్జర్వ్ చేసి మరి ఈ ఫార్మ్ హౌస్ కట్టారు. చూడండి క్లియర్ కట్‌గా. అది హిమాయత్ సాగర్ అన్నమాట. ఇంకా అంటే లిటరల్లీ అక్కడికెళ్ళి కాళ్ళు పెట్టుకొని ఆడుకోవచ్చు. ఎంచక్కడగా అంటే ఎలాగా మీకు చెప్పాలి? మనం బీచ్‌కెళ్ళినప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అక్కడికెళ్ళి వాళ్ళలా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఈ చెరువులన్నీ కబ్జా చేసేసి అంటే ఈ హైడ్రామా ఏదైతే ఒకటి నడుస్తుందో, అక్రమ కట్టడాలన్నీ ఏవైతే కూలుస్తున్నామని చెప్పేసని చెప్తున్నారో, ఇది చేస్తున్నారో యెస్. ఎగ్జాక్ట్‌లీ అనమాట. సో, ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా కనపడుతుంది. ఆ చెరువుని సగం కబ్జా చేసి ఇదిగోండి చూడండి కదా! ఇది. ఇది ఇక్కడున్న పరిస్థితి. సో, ఏదైతే అంటే ఈ అక్రమ కట్టడాలు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుస్తుంది అని చెప్పుకుంటున్నారో దీన్ని కూల్చే దమ్ము ఉందా? ఇది. సో, ఒక్కసారి మనం ఇటెళ్దాము. నేను మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఎన్ని ఎకరాలన్నారు ఇది? 8 ఎకరాలు గదా! దాదాపు 7 ఎకరాల్లో ఈ ఫార్మ్ హౌస్ ఉందని చెప్పారు. సో, ఈ ఈ ఈ గోడ, ఈ ప్రహరీ అంతా కళ్యాణ్ ఒక్కసారి ఇదంతా చూపించే ప్రయత్నం చెయ్యి. ఏదైతే మన ఏవి రంగనాథ్ గారు చాలా సీరియస్‌గా తీసుకొని అంటే కొన్ని అక్రమ కట్టడాలను అన్నీ కూల్చేస్తున్నాం అని చెప్పేసని చెప్తున్నారు కదా! సో, ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాజకీయ నాయకులకి బడా బడా పెద్ద బాబులు, బడా బడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకప్పుడు దీన్ని బాగా కబ్జా చేసేసి ఇక్కడ ఫార్మ్ హౌస్‌లయితే కట్టడం జరిగింది. సో, ఈ కేవీపీ రామచంద్ర ఫార్మ్ హౌస్ పేరొచ్చేసి అనంతం. నేను మీకు ఆ అనంతం అనే పేరు కూడా చూపించే ప్రయత్నం చేస్తానిప్పుడు. సో, ఇక్కడ ఏదైతే ఉందో ఈ గోడ ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవీపీ రామచంద్రకి సంబంధించిన ఇదంతా కూడా. అంటే ఈ హైడ్రా అని చెప్పేసని ఒకటి తీసుకొచ్చి ఏవైతే చెరువులకి లేకపోతే ఈ ఆహ్, ఏమంటారు కుంటలకి సంబంధించి ఏవైతే అక్రమ కట్టడాలన్నీ కట్టారో అవన్నీ కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో, కూల్చేస్తాము. ఏది కూడా ఉంచం. అవన్నీ ప్రభుత్వ భూములు అని ఏదైతే చెప్తున్నారో సో, దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ద అక్రమ కట్టడమేనే అనే చెప్పాలి. ఈ కేవీపీ రామచంద్రకి సంబంధించింది కూడా. సో, ఇప్పుడు మనం దాదాపు అంటే చాలా దూరం నడుచుకొచ్చామన్నమాట. సో, ఈ గోడంతా కూడా మీకు క్లియర్ కట్‌గా కనపడుతుంది. ఈ గోడంతా ఇంకా చాలా దూరం నడవాలి. మనం నడిచే ప్రయత్నం చేద్దాం. అంటే వెళ్తున్నాం అక్కడికి. ఈ గోడంతా కూడా కేవీపీ రామచంద్రకి సంబంధించిన ఫార్మ్ హౌస్ గోడే ఇదంతా కూడా. అంటే ఇక్కడ మనుషులు ఎక్కి అసలు ఈ గోడ దూకి అంటే చూసే విధంగా కూడా లేదనమాట. ఇక్కడున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ చాలా మందికి అంటే ఈ చుట్టుపక్కల కూడా చాలా చాలా పెద్ద పెద్ద బడాబాబులు కానివ్వండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించి దాదాపు 7 ఎకరాలు, 8 ఎకరాలు, 10 ఎకరాల్లో ఇక్కడ ఫార్మ్ హౌస్‌లు అయితే కట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఎవరికీ తెలియక్కర్లేదు. అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఒక బస్సు గానీ, ఆటో గానీ వచ్చే ఫెసిలిటీ కూడా లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ కూడా అవైలబుల్ లేదనమాట. అంటే ఎవరికి వాళ్ళు చాలా పకడ్బందీగా ఇక్కడ ఫార్మ్ హౌస్‌లయి కట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నచ్చినట్టు. రైట్ మనమైతే చూపించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి కొంచెం ముందుకొచ్చే ప్రయత్నం చేద్దాము. యెస్. మొత్తానికైతే మనమైతే రీచ్ అయిపోయాము. ఇది అనంతం. రైట్ క్లియర్‌గా కనపడుతుంది కదా! ఇది అనంతం. కేవీపీ రామచంద్రకి సంబంధించిన ఫార్మ్ హౌస్ అయితే ఇది. ఈ ఫార్మ్ హౌస్‌కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇది ఉందో 7 ఎకరాల్లో దీన్నైతే నిర్మించారు. అక్కడ ముందుకెళ్తే హిమాయత్ సాగర్. ఇందాక నేను మీకు చూపించాను కదా! సో, అది. అక్కడ ముందుకెళ్తే హిమాయత్ సాగర్. అండ్ ఇదంతా కూడా చెరువుకు సంబంధించింది అన్నమాట.